ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామం వద్ద నకిలీ కలుపు నివారణ మందులను అరికట్టాలని వరి పంట పొలంలో రైతులు నిరసన తెలిపారు. మార్కెట్లో నకిలీ పురుగు మందులు రాజ్యమేలుతున్నాయని, వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి వాడిన వరిలో కలుపు అదుపులోకి రావటం లేదని తల్లాడ మండల రైతులు వాపోతున్నారు. నకిలీ పురుగు మందుల వల్ల జరిగిన నష్టం గురించి ఎవరిని అడగాలో తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సలహాలు సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ హార్టికల్చర్ అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని, పొలాలలో వైరస్ వ్యాపిస్తోందని ఒకసారి వచ్చి చూడాలని వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కూడా వరి ధాన్యం ఎక్కువ దిగుబడి అది మొదటి స్థానంలో నిలిచింది. అలాంటి వరి పండించేటువంటి మండలాల్లోనే ఇవాళ ఈ గడ్డి సమస్య ఈ 10 సంవత్సరాలు బట్టి లేని సమస్య, ఈ 2 సంవత్సరాలు బట్టి ఈ దొంగోరి అనేక రకాలైనటువంటి కలుపు మందులు వస్తున్నాయి. ఈ మందులకి కంపెనీలు షాపుల కాడికి పోతే ఆ కంపెనీ ఏజెంట్లు ఇది కొట్టండి అది కొట్టండి అని చెప్తున్నారు. అవి తీసుకొచ్చి ఇంతవరకు కొట్టినా కానీ, ఏ మందు కొట్టినా కానీ కలుపులు ఏదో ఒక రకం కలుపు, ఒక మందు కొడితే ఇంకో దానికి ఇంకో రకం, ఇట్లా అనేక రైతుల్ని పీడించి నానా డబ్బులు ఖర్చు చేసి రైతే రాజు అనేది కాకుండా రైతే ఈ దేశంలో ఏమీ లేనటువంటి బికారిగా మారే రోజులు వచ్చినాయి. అది కాకుండా మన గవర్నమెంట్ వాళ్ళు ఈ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఈ కొత్త టెక్నికల్ అన్ని జ్ఞాపకం అందిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే గడ్డి కావాలో వాటన్నిటిని తయారు చేసి మళ్ళీ మార్కెట్లకు ఇచ్చి ఇదంతా రైతులను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా రైతు సంఘం తరఫున మన కలెక్టర్ గారికి ఈ విషయం మీడియా ద్వారా వల్ల ఆ యొక్క నాటు పద్ధతిని మేము చేయలేకపోయే సందర్భంలో ఈ వెదజల్లే పద్ధతిలో పొడి ఒడ్లు జల్లటం, ఆ తర్వాత దాని మీద హెర్బిసైడ్స్ స్ప్రే చేసుకుంటే ఆ కలుపు నివారణ అవుతుంది. గత 4 సంవత్సరాల కాలంలో మొదటి 2 సంవత్సరాలు మేము ఏ హెర్బిసైడ్ స్ప్రే చేసినప్పటికి కూడా బ్రహ్మాండంగా ఆ కలుపు మొక్కలు జడ్డిపోయి నాటేసే దానికంటే కూడా ఫలితం ఎక్కువ వచ్చినాయి. ఎకరానికి నాటేస్తే 30-35 బస్తాలు వస్తే ఈ వెదజల్లే పద్ధతిలో 40-45 బస్తాలు తీసినటువంటి మా రైతు సోదరులు కూడా ఉన్నారు. కాకపోతే ఇందుట్లో దురదృష్టకరం, గత 2 సంవత్సరాలు బట్టి మేము ఏ హెర్బిసైడ్ కొట్టినప్పటికి కూడా కొన్ని కలుపులు మాత్రమే చనిపోతున్నాయి. బ్రాండెడ్ కంపెనీలని పేరు చెప్పుకునేటటువంటి పిఐ కంపెనీ ఈ లగాసి కొడితే దొంగోరి చచ్చిపోద్ది అని వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మేము తెచ్చేటటువంటి కొట్లోలు చెబుతున్నారు. అట్నే వ్యవసాయ అధికారులు కూడా ఈ మందు కొడితే చచ్చిపోతుందని సూచిస్తున్నారు. గత 2 సంవత్సరాలు బట్టి మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఈ మందుని పదే కొడుతున్నారు. ఈ మందు ఇంకా ఉన్నటువంటి టెక్నికల్ మందుని అయినప్పటికీ కూడా ఏమాత్రం చావకుండా ఏపుగా పెరిగి ఈ విధంగా రైతు యొక్క పొలంలో వరి కంటే కూడా గడ్డే ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఉంటే రైతు నష్టపోవటమే తప్ప కనీసం పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాకుండా వేరే ఇంకా ఈ BASF వాళ్ళది ఇది కొట్టినా కూడా అంతే. ఈ ఫాసెట్ దొంగరి చనిపోతుందని ఇస్తే ఇది 1200 రూపాయలు, కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈ BASF వాళ్ళది బుర్ర తొంగ చనిపోవటానికి బాసాగ్రామ్ అని ఒక మందు తయారు చేశారు. కనీసం అది చనిపోవటం కూడా ఉండదన్నమాట. పెద్ద కంపెనీలు, పెద్ద బ్రాండ్లు పేరు చెప్పి వేలాది రూపాయలు రైతుల దగ్గర కలెక్షన్ చేయటమే కానీ ఇక్కడ రైతాంగానికి ఒరిగేది ఏమి లేక రైతులు నానా అవస్థలు పడుతూ రైతు కూలీలు పెట్టి పీకిస్తుంటే ఒక్కొక్క ఎకరానికి 10,000-15,000 రూపాయలు కలుపుకే అయిపోతుంటే రైతు తినేది ఏముందని చెప్పేసి ఈ రోజు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగాన్ని అందరిని కూడా ఇక్కడికి చేరుకొని